మల్లేష్ అండి. నాది వేరే పర్సనల్ బిజినెస్. అవునవును. సూపర్, పర్వాలేదు, హ్యాపీ. అంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు చాలా తేడా ఉంది. 100% చాలా కంపేర్ చేయొచ్చు. అర్థమైందా? ఉచిత పథకాలు మంచిగా చేతకానాలు మాట్లాడాయి. అది చేతకానాలు ఎవరు చెప్పరు అట్లా. ఆయన చేసి చూపిస్తున్నాడు కదా. మరి ఆటోలు ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు తమిళనాడులో అన్ని దగ్గర పెట్టారు, ఒకటే పెట్టలే కదా. మరి ఎందుకు పెరుగుతుంది భారం అంటావు? మీరు ఏ రకం పెరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు వేరే కంపెనీ రూపంలో ఏదో చేసి ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ తెగలేదా? 100 రూపాయలు పెట్రోల్ పెట్టి 1200 1300 తీసుకున్నాడు ఆయన గ్యాస్ కి. మరి ఇప్పుడు 500కి ఇస్తున్నాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి 400కి ఇస్తాడు. మళ్ళీ 10 ఏళ్ళు ఎందుకు ఇలే? అంతే కదా. అది ఇప్పుడే కదా, వీళ్ళు ఇప్పుడు వచ్చింది 3 నెలలు ఇంకా కాలే. మనం ఏం చెప్తాం ఎవరు మన కానీ చెప్తారు, వాళ్ళు చెప్తారు, పక్కా అయితే చెప్తారు, వాళ్ళు చేస్తారు, 100% చేస్తారు. అప్పుడులా కాదు, ఒకప్పుడులాగా ఉండదు కాంగ్రెస్, ఇప్పుడు చేస్తారు వాళ్ళు పక్కా. ఉంటది 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 ఉంటది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు వచ్చి మాత్రం చేసేది ఏముందిలే కానీ, ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు కూడా చేసింది ఏముందిలే కానీ ఇక వీళ్ళే చేస్తారు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎవరికి ఉద్యోగాలు సద్యోగాలు? ఎవరికి వచ్చినా డబ్బులు పెట్టడంలో ఎవరు రాలే, ఎవరు రాలే. ఎవరైనా మేము చేయలేదని చెప్తారు, చేసామని చెప్తారు కదా ఎవరైతే ముందు. మనం చెప్పక్కర్లేదు, జనాలు చెప్తారు కదా, మనం ఏం చెప్పాలి? అది రియల్ గా మనం పోయి చూడలే కదా, జనాలు చెప్తున్నారు. అది పబ్లిక్ చెప్తే కంపల్సరీ. వాళ్ళు చేసిన పనులేంది, వాళ్ళు తిన్నదేంది, వాళ్ళు చెప్పింది అది జనాలు చెప్తున్నారు రోజు మనం చూస్తున్నాంగా. మరి తెలంగాణలో ఇంకెవరు? రేవంత్ రెడ్డి ఉన్నాడు మెయిన్. ఆయన లేకపోతే పార్టీ ఏడు ఉండే మొత్తం పాతాలకు వెళ్ళిపోయిందని దాన్ని బయటకు తెచ్చింది ఆయన. మరి కనిపించదు. ఏం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదు, బట్టి లేదు, బొక్క లేదు, ఏం లేదు, ఏం లేదు. ఓన్లీ అది ఇప్పుడు మనం ఏం చెప్పలేం కానీ ఇప్పుడైతే బాగుంది. మళ్ళీ ఇప్పటికైతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు వేసినా అవైతే చేస్తున్నారు, వాళ్ళు ఒకటోటి చేస్తున్నారు. అవును, చేస్తారండి, కంపల్సరీ చేస్తారు.